ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలు అంటే మే 13న జరిగిన ఎన్నికల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది, మనసు జుగుప్సాకరంగా మారిపోతుంది. ఇంత కిరాతకంగా రాజకీయాలు జరుగుతున్నాయి అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారి కిరాతక పరిపాలన ఎంత దారుణంగా ఉందో, ఎంత హింసాపూరితంగా ఉందో, ఈ రాష్ట్రాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసిందో మనం ఆ చరిత్ర చూస్తే తెలుస్తుందండి. ప్రధానంగా రాయలసీమలో మరింత ప్రధానంగా అంటే చిత్తూరు జిల్లా, తర్వాత అనంతపురం జిల్లాలో విచ్చలివిడిగా కిరాతక రాజకీయాలకు పాల్పడ్డారండి. మన రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్టపగులు మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారండి. సమ్మెటలు తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి. అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు, గొడవలు, అల్లర్లు జరగడం సహజమే. కత్తులు కటార్లు గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెటలు తెచ్చే సాంప్రదాయం అంటే పాపం వాళ్ళ గొడ్డళ్ళు దొరకలేదేమో, గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి. ఆ గొడ్డళ్ళు దొరక్క సమ్మెటలు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ సకాలంలో ఆయన గన్మ్యాన్ ధరణి స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోయాడండి. ఆ తర్వాత పోనీ అయ్యింది. ఆ తర్వాత అల్లర్లు, గొడవలు, కేసులన్నీ 75 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతారండి. వాళ్ళే మమ్మల్ని చంపడానికి వచ్చి మా పార్టీ వాళ్ళని పూర్తిగా అక్కడ ఎవరు లేకుండా ఏదో ఏమనుకున్నారో తెలియదు చేసి ఆ తర్వాత అనామకులు, అమాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు. పులివర్తి నాని గారిని కొట్టని వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా పెట్టారు. అరే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి, ఆ కేసులు పెట్టినట్టు నటించాలని పోలీసులు చేశారండి. అక్కడ పోలీసులు చాలామంది వైఎస్ఆర్ పార్టీ గూండాల్లాగానో లేకపోతే వాళ్ళ కార్యకర్తల్లాగానో పనిచేశారండి. ఇది పోలీసు వ్యవస్థకి కొంత తలవంపులండి. అందరూ పోలీసులు అలా కాకపోయినా కొంతమంది పోలీసులు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ఆ వ్యామోహమో లేదా కులతత్వమో లేదా ఇంకొకటో తెలియదు కానీ ఇంత చాలా దారుణాలు చేశారు. ఇప్పటికైనా మారకపోతే కష్టమండి. ఇంకా మా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో బూరగమంద అని ఒక ఊరుందండి. అది ఆయన సొంత మండలం, పెద్దిరెడ్డి గారి సొంత మండలానికి సంబంధించిన ఊరు. ఆ ఊర్లో ఉదయం 5 గంటలకంతా 8 మంది ఏజెంట్లని, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నికల పోలింగ్ ఏజెంట్లన్నీ కిడ్నాప్ చేశారండి. బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక 15 మంది వచ్చి వాహనాల్లో వచ్చి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎక్కడో దింపేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు లేదండి. అంటే వాళ్ళ మండలం, సొంత మండలం, సదుం మండలం బూరగమందలో 8 మంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి ఇన్ని చేసినా కూడా వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు లేదండి. దాని మీద అక్కడ చల్లాబాబు అంటే చల్లా రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థి కంప్లైంట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. దాని మీద కంప్లైంట్ చేశారు. ఆయన ఎంపీ అభ్యర్థి, ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదులు కూడా బొట్ట దాఖలు చేసి కేసులు పెట్టలేదంటే అక్కడ ఉన్న పోలీసులు ఏమనాలి చెప్పండి. మనకు తెలుసు అంతకుముందు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాలో పాదయాత్రగా నడిచి వస్తే అక్కడ పర్యటిస్తే రాళ్లతో కొట్టి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన విషయం మన అందరికీ తెలుసని. ఈ రాష్ట్రంలో ఎంతమంది వేల మంది మీద కేసులు పెట్టి ఇల్లు వాకలు వదిలి పరారైపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి చంద్రగిరిలో ఉంది. అంటే చిత్తూరు జిల్లా ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
పులివెందల సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించారండి. అలా అన్నీ ఈ రాష్ట్రాన్నంతా పులివెందలు చేయాలనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది, అంటే మెజారిటీ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి హాయిగా కొంత ఈ ఎదుర్కొంటూ వచ్చారు, మా వైపు నిలబడ్డారు, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారండి. అయితే